రేపు తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం నిర్వహించనుంది. కులగణన నివేదికపై చర్చించబోతోంది కేబినెట్. ఆ తర్వాత తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమవుతుంది. సభలో కులగణన నివేదికపై స్వల్పకాలిక చర్చ జరుగుతుంది. ఇవాళ ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై నివేదికని కేబినెట్ సబ్ కమిటీకి అందించబోతోంది జస్టిస్ షమీం కమిషన్. ఇవాళ తెలంగాణలో నిరసనలకు పిలుపునిచ్చింది కాంగ్రెస్ పార్టీ. బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం చేశారంటూ ఆందోళనలు చేపట్టబోతున్నారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణకు నిధులు ఇవ్వలేదని, బడ్జెట్లో బీహార్కి అధిక ప్రాధాన్యత ఇచ్చారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఢిల్లీలో ఇవాల్టితో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఎల్లుండి ఎన్నికల పోలింగ్, 8న కౌంటింగ్ జరగనుంది. తెలుగు రాష్ట్రాల సీఎంలు ఢిల్లీలోనే ఉన్నారు. సీఎం రేవంత్ ఢిల్లీలో 2వ రోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. కాంగ్రెస్ తరఫున ప్రచారంలో పాల్గొనబోతున్నారు రేవంత్. బీజేపీ తరఫున నిన్న ప్రచారంలో పాల్గొన్నారు చంద్రబాబు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే ఢిల్లీ న్యూయార్క్ లా మారేదన్నారు సీఎం చంద్రబాబు. వాతావరణ కాలుష్యం, రాజకీయ కాలుష్యంతో ఢిల్లీ పూర్తిగా కలుషితమైందన్నారు. కమలం గెలిస్తేనే ఢిల్లీ బాగుపడుతుందన్నారు. మనం గర్వపడే విధంగా రాజధాని ఉండాలన్నారు. ఢిల్లీకి మోదీ అని ఆక్సిజన్ అవసరమన్నారు. 1995లో హైదరాబాద్లా ఢిల్లీ తయారైందని, ఢిల్లీలో తెలుగువారి ఓట్లు బీజేపీకే పడతాయని అభిప్రాయపడ్డారు చంద్రబాబు. కాంగ్రెస్ దేశాన్ని భ్రష్టు పట్టిస్తే కేజ్రీవాల్ ఢిల్లీని భ్రష్టు పట్టించారని ఆరోపించారు చంద్రబాబు. ఏపీలో రుషికొండపై ప్యాలెస్ కట్టారు. అందులోకి వెళ్లేలోపు ఓడిపోయి మూలన కూర్చున్నారని చెప్పారు. ఢిల్లీలోనూ కేజ్రీవాల్ శీష్ మహల్ కట్టారని, అందులోకి వెళ్లేలోగా ఎన్నికలు వచ్చాయని అన్నారు. ఏపీలో మాదిరి తీర్పిచ్చి మూలన కూర్చోబెట్టండి ఢిల్లీ ప్రజలకు పిలుపునిచ్చారు ఏపీ సీఎం. బీసీల ఉద్యమం బడుగుల బ్రతుకులు మారుస్తుందన్నారు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. 42% రిజర్వేషన్స్ పెంచకపోతే రణరంగమే అన్నారు. బీసీలంటే ప్రభుత్వానికి తమాషాగా ఉందా అని ప్రశ్నించారు. బీసీ బంధు పథకం తేవాలి, బీసీ బంధుతో ప్రతి కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఇవ్వాలి అన్నారు. బీసీలు రాజ్యాధికారం సాధించుకోవాలని ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. కాంగ్రెస్ మాయమాటలు ప్రజలు నమ్మొద్దన్నారు హరీష్ రావు. ఏమీ ఇవ్వకుండానే గ్రామ సభల పేరుతో ఓట్లేయించుకుందామని చూస్తున్నారంటూ ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో దేవుళ్లపై ఓట్లేశారని, ఓట్లు పెట్టారని గుర్తు చేశారు. చిత్తశుద్ధి ఉంటే అన్ని పథకాలు అమలు చేసి జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 15 లోపు పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లిస్తామని చెప్పారు. పంటల్ని కొనుగోలు చేస్తున్నామని, చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తామని మంత్రి పొంగులేటి రైతులకు భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలైందని, అప్పుడే పథకాలు రాలేదని మాట్లాడుతున్న వైసీపీ నాయకులకు బుద్ధుందా అని జనసేన నేత నాగబాబు ప్రశ్నించారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తూ వస్తున్నామన్నారు. వైసీపీలో ఎంతమంది ఉంటారో వారికే తెలియదని, రాయలసీమలో పెద్దిరెడ్డి 23,000 ఎకరాలు దోచుకున్నారని మండిపడ్డారు. పెద్దిరెడ్డి అడవి దొంగ అని ఆరోపించారు. 2 లక్షల కోట్ల రూపాయల అవినీతి డబ్బు సంపాదించారని అన్నారు. కేంద్ర బడ్జెట్ రాష్ట్ర ప్రజలకు నిరాశ కలిగించిందని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. బడ్జెట్లో ఏపీ అభివృద్ధికి ప్రాధాన్యత దక్కలేదన్నారు. 16 మంది ఎంపీలున్నా నిధులు సాధించడంలో కూటమి సర్కార్ విఫలమైందని బొత్స ఆరోపించారు. కూటమికి రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమంటూ మండిపడ్డారు. ఏడాది పాలనలోనే కులగణన పూర్తి చేశామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజాయోగ్యమైన పాలన సాగిస్తున్నామని చెప్పేందుకు ఈ సర్వే ఒక నిదర్శనమన్నారు పొన్నం. ఈ సర్వే ఆధారంగా అన్ని సామాజిక వర్గాలకు ప్రయోజనం చేకూరేలా పథకాలు ఉంటాయని వెల్లడించారు. బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు మంత్రి సీతక్క. తెలంగాణపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు. సంక్షేమం, అభివృద్ధికి దూరంగా బడ్జెట్ ఉందన్నారు. అక్షింతలు కాదు, అభివృద్ధి కావాలన్నారు. తెలంగాణ అంటే బీజేపీకి నచ్చదన్నారు సీతక్క. కాంగ్రెస్ పార్టీలో ఎవరూ సంతృప్తిగా లేరని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. ప్రజలతో పాటు ఎమ్మెల్యేల్లో కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. ఇది పర్సంటేజీల ప్రభుత్వం అని మండిపడ్డారు. 10% కమిషన్ ఇస్తే గానీ ఈ ప్రభుత్వంలో పనులు కావడం లేదని అన్నారు అరుణ. వసంత పంచమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో రద్దీ కొనసాగుతోంది. బాసరలోని సరస్వతి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. గోదావరి పుష్కర ఘాట్ అంతా కిక్కిరిసిపోయింది. అరసవల్లిలో రథసప్తమి వేడుకలు జరుగుతున్నాయి. అర్ధరాత్రి నుంచే సూర్యనారాయణ స్వామి దర్శనం చేసుకుంటున్నారు భక్తజనం. రథసప్తమిని రాష్ట్ర పండుగగా జరుపుతోంది ఏపీ ప్రభుత్వం.
వసంత పంచమి సందర్భంగా ఇవాళ విజయవాడ ఇంద్రకీలాద్రిపై విద్యార్థులకు ప్రత్యేక దర్శనం కల్పించబోతున్నారు. విద్యార్థులకు ఉచిత పెన్నులు, ప్రసాదం పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. హైదరాబాద్ లోని బాలానగర్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. లిఫ్ట్ గ్రిల్స్ తయారీ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారాన్ని అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని ఆ మంటల్ని ఆర్పివేశారు. అన్నమయ్య జిల్లా దప్పేపల్లిలో వైసీపీ జడ్పీటీసీ రమాదేవి ఇంటిపై టీడీపీ మద్దతుదారులు కత్తులతో దాడి చేశారు. వాహనాలు ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి అనుచరులతో తన ఇంటిపై దాడి చేయించారంటూ జడ్పీటీసీ రమాదేవి ఆరోపిస్తున్నారు. దాడికి ముందే మంత్రి ఫోన్ చేసి తనను చంపేస్తామంటూ బెదిరించారని రమాదేవి భర్త రెడ్డయ్య ఆరోపించారు. తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికలో నెగ్గాలని టీడీపీ ఎలాగైనా పట్టు నిలుపుకోవాలని వైసీపీ చూస్తుండటంతో కార్పొరేటర్లకు డిమాండ్ పెరిగింది. దీంతో 3 రోజులుగా తిరుపతిలో పొలిటికల్ హై డ్రామా కొనసాగుతోంది. ఇవాళ ఉదయం 11 గంటలకు తిరుపతి ఎస్వి యూనివర్సిటీ సెనేట్ హాల్లో కౌన్సిల్ ప్రత్యేక సమావేశం జరగబోతోంది. టీడీపీ నేత భాస్కర్కి చెందిన హోటల్లో వైసీపీ కార్పొరేటర్లను నిర్బంధించారన్న సమాచారంతో అక్కడికి చేరుకున్నారు వైసీపీ నేత భూమన అభినయ్. వైసీపీ కార్పొరేటర్లను నిర్బంధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేటర్లను బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. టీడీపీ నేతలు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు 2 వర్గాలకు సర్ది చెప్పారు. అరకులో చలి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. 3 రోజుల పాటు కన్నుల పండుగ వేడుకలు జరిగాయి. గిరిజన సాంప్రదాయ నృత్యాలు, సినీ ఆర్కెస్ట్రా, జబర్దస్త్ కమెడియన్స్తో ఉత్సవాలకు ముగింపు పలికారు. ముగింపు వేడుకలకు పర్యాటకులు భారీగా హాజరయ్యారు. చివరి రోజు కలెక్టర్ దినేష్ కుమార్ పాట పాడి అలరించగా ప్రముఖ సింగర్ మంగ్లీ పాటలు అందరినీ ఉర్రూతలూగించాయి. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత తగ్గింది. ఫిబ్రవరి నెల ఆరంభం నుంచే సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాజేంద్రనగర్ లో 14 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరొక వైపు ఏపీలోని ఏజెన్సీలో చలి తీవ్రత కొనసాగుతోంది. ఢిల్లీలో ఇవాళ ఉదయం 11 గంటలకు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చ జరుగుతుంది. అలాగే ఇవాళ లోక్సభ ముందుకి జేపీసీ నివేదిక రానుంది. వక్ఫ్ సవరణ బిల్లుపై నివేదిక సమర్పించనుంది కమిటీ. ప్రయాగ్రాజ్ లో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. మహాకుంభమేళాకు జనం పోటెత్తారు. వసంత పంచమి సందర్భంగా తెల్లవారుజాము నుంచే నాగసాధువులు, అఘోరాలు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ఇవాళ 5 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా. భారీగా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇప్పటి వరకు 33,61 లక్షల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. మహాకుంభమేళాలో భక్తుల భద్రతపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. తొక్కిసలాట ఘటనలు పునరావృతం కాకుండా తగిన మార్గదర్శకాలు ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. కేజ్రీవాల్ ని హర్యానాలో ఒక్క సీటు కూడా గెలవనీయలేదన్నారు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్. చంద్రబాబు ఏపీలో అనుసరించిన విధానాల్ని అధ్యయనం చేసి తమ రాష్ట్రంలో అమలు చేశామని చెప్పారు. చంద్రబాబు పాలన, సంస్కరణలు, సరికొత్త విధానాలు ఆదర్శప్రాయమన్నారు. కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ తో జైలు జీవితం గడిపారన్నారు. హర్యానా, ఢిల్లీ మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని, దేశ శత్రువులు మాట్లాడని మాటలు మాట్లాడారని అన్నారు ఖట్టర్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన మొదటి దశ సుంకాల మోత నుంచి భారత్ తప్పించుకుంది. కెనడా, మెక్సికోలపై 25%, చైనాపై 10%గా విధించిన సుంకం ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. భారత్పై కూడా సుంకం విధిస్తామని ట్రంప్ ప్రకటించినా మొదటి దశలో మాత్రం ఆయన ఏ చర్య చేపట్టలేదు. అమెరికా వాణిజ్య లోటులో భారత్ వాటా కేవలం 3.2%. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే చీపురులోని పుల్లలన్నీ విడిపోతున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీని ఉద్దేశించి మాట్లాడారు ప్రధాని మోదీ. వసంత పంచమితో వాతావరణంలో కొత్త మార్పులు వచ్చినట్టే ఢిల్లీలోనూ అభివృద్ధి వసంతం రాబోతోందన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లోనూ మరో అవకాశం ఇవ్వనే కూడదని ప్రధాని మోదీ ఢిల్లీ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అలా ఇస్తే మరో 5 ఏళ్లు వృధా అయిపోతాయని హెచ్చరించారు. ఇండోనేషియా జకార్తాలోని మురుగన్ ఆలయం మహాకుంభాభిషేకం సందర్భంగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు చెప్పారు. వారసత్వము, చరిత్ర, విశ్వాసంపై 2 దేశాల మధ్య సంబంధాలు నెలకొన్నాయని ప్రధాని అన్నారు. జకార్తా నుంచి తాను చాలా దూరంలో ఉన్నప్పటికీ తన మనస్సు మాత్రం అక్కడే ఉందని చెప్పారు. వర్చువల్గా ఆయన తన సందేశాన్ని అందించారు.
ఉపాధి దొరుకుతుందన్న నమ్మకంతో అనేక మంది ఢిల్లీకి వస్తుంటారని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అన్నారు. అనేక ఏళ్లుగా ఇది కొనసాగుతుందన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ఢిల్లీ అంటే అన్ని ప్రాంతాల వారికి ఒక నమ్మకం అన్నారు. ప్రజల్ని బలోపేతం చేసిన నాడే దేశం బలంగా ఉంటుందని ప్రియాంక అన్నారు. ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ల మాటలు చెప్పి వెళుతున్నారు తప్ప ప్రజల గురించి ఎవరి ఆలోచన చేయడం లేదంటూ విమర్శించారు. వసంత పంచమి అమృత స్నానాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ప్రయాగ్రాజ్ కుంభమేళాలో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. భక్తుల్ని నియంత్రించేందుకు ఎక్కడికక్కడే తాళ్లు కట్టారు. కుంభమేళా ప్రాంగణంలో ఫ్లాగ్ మార్చ్ చేశారు. సీసీ కెమెరాల ద్వారా పోలీసులు ప్రతి ప్రాంతాన్ని గమనిస్తున్నారు. వసంత పంచమి సందర్భంగా హర్యానా కురుక్షేత్రలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవంలో కేంద్ర మంత్రి మనోహర్ ఖట్టర్ పాల్గొన్నారు. కురుక్షేత్ర ప్రాంగణంలోని సరస్సుకు పూజలు చేసి ఆ నీటిని తాగారాయన. రాజ్యాన్ని మతాన్ని వేరు చేయడం సాధ్యం కాదని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ స్పష్టం చేశారు. రెండు వ్యవస్థల మధ్య ఘర్షణలు సహజమన్నారు. ధ్యానం ద్వారా ఈ ఘర్షణలు నివారించవచ్చని సూచించారు. ఈ ఘర్షణల నివారణకి రోజుల తరబడి చర్చలు జరిగిన విషయాన్ని ప్రస్తావించారు ధోవల్. నాగ చైతన్య సాయి పల్లవి జంటగా చందు మొండేటి తెరకెక్కిస్తున్న సినిమా తండేల్ ఫిబ్రవరి 7న విడుదలవుతుంది. సినిమా తాజాగా తండేల్ జాతర పేరుతో ఈవెంట్ జరిగింది. అన్నపూర్ణ 7 acres లో ఈవెంట్ ఘనంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. విశ్వంభర షూటింగ్ పూర్తి కాకముందే లైన్ లో శ్రీకాంత్ వదిల సినిమాని ఓకే చేశారు. దీనికంటే ముందే అనిల్ రావిపూడి సినిమా సెట్స్ పైకి రాబోతోంది. ఈ రెండింటితో పాటు వాల్తీర్ వీరయ్య ఫేమ్ బాబీతో కూడా మరొక సినిమా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. తెలుగులోనూ వరుస సినిమాలు చేస్తున్నారు దుల్కర్ సల్మాన్. సీతారామం, లక్కీ భాస్కర్ సినిమాల తర్వాత ప్రస్తుతం ఆకాశంలో ఒక తార సినిమాతో రానున్నారు. గీతా ఆర్ట్స్, అశ్విని దత్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పవన్ సాధనేని ఈ సినిమాకి డైరెక్టర్. తాజాగా పూజా కార్యక్రమాలతో ఈ సినిమా లాంఛనంగా మొదలైంది. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న SSMB 29 షూటింగ్ హైదరాబాద్ లో బిజీగా జరుగుతోంది. ప్రియాంక చోప్రా కూడా సెట్స్ లో జాయిన్ అయ్యారు. అయితే తాజాగా ఈ సినిమాకి ఒక చిన్న బ్రేక్ ఇచ్చారు ప్రియాంక. ముంబైలో తన సోదరుడు సిద్ధాంత్ చోప్రా పెళ్లికి హాజరయ్యారు. మహిళల అండర్-19 T20 వరల్డ్ కప్ విజేతగా టీమిండియా నిలిచింది. ఫైనల్లో సౌత్ ఆఫ్రికా నిర్దేశించిన 83 పరుగుల స్వల్ప టార్గెట్ని ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ గొంగడి త్రిష మరోసారి భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇండియా వరుసగా రెండోసారి ఛాంపియన్గా నిలిచింది. తెలుగు క్రికెటర్ గొంగడి త్రిష ఈ టోర్నీలో బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ సత్తా చాటింది. ముంబై T20లో భారత్ ఘన విజయాన్ని సాధించింది. ఇంగ్లాండ్పై 150 పరుగుల తేడాతో గెలిచి 4-1తో సిరీస్ని కైవసం చేసుకుంది టీమిండియా. తొలుత భారత్ 9 వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది. చేసింగ్లో ఇంగ్లాండ్ 97 పరుగులకి ఆలౌట్ అయింది. 135 పరుగులు చేసి 2 వికెట్లు తీసిన అభిషేక్ శర్మ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. 37 బంతుల్లోనే సెంచరీ చేసి తన సత్తా చాటాడు అభిషేక్ శర్మ.